కుండ వల్ల అంటే మన కుండ గుండు రెండొకలాగా ఉంటాయి. బోర్లు ఇస్తే కుండ మీద క్రీమ్ వేసి తీరుతారా? ఆ క్రీమే లేదు మామూలే. అది కాదు, నేను నా దగ్గర చూసా యూట్యూబ్ వీడియో నువ్వు కూడా అది బుడగ మీద క్రీమ్ రాసి బుడగ ఇస్తాడు. అది ఎక్కకూడదు, బుడగ బాగకూడదు. సినిమా అంటే నాయకుడా కథానాయకుడు సినిమాలో జగన్ గారు అట్లా సునీల్ గారు రోజులేమో కానీ ఇప్పుడు నీకు ఇది ఎక్కువ బాగా పండిద్ది. ప్లేట్ పెట్టి గీగితే బాగా పండిద్ది. చిన్న ముఖం వచ్చిన రసం బాగుంది. అదే అదే ముక్క సరిపోతుంది అసలు. ఇప్పుడు వాడితే జలుబు అన్నా హలో రవణ దగ్గర సెలవు నెలకు ఒక్కసారైనా పెట్టాలి మరి. నిమ్మకాయ పెడితే మంచిదే కానీ పడాలి, అదే పడాలి, పడితే ఉంది. కొబ్బరి నూనె ఎప్పుడో ఒకసారి వస్తాను పెడతాం కానీ పెడతాం కానీ జనాలకి పెడతాం కానీ చికాకు బద్ధకం, ఫస్ట్ ఒకటి అంటే బద్ధకం. అదే మొన్న రోజు పెట్టారు మొత్తం వెనకాల అసలే పెట్టారు. ఎంత పెడతాం అంత చేతులు ఉంటుంది. అదే రింగులు చుట్టుగా మొత్తం రింగులు తిరిగిపోయి అర్థం ఉంది. అసలు ఉంటుంది. ఒక గంట ముందు స్నానం చేస్తా ఉండగా అప్పుడు పెట్టుకోవాలన్నా తలస్నానం. అది కూడా అదే చాలు. లేదు దగ్గర దగ్గర 3-4 నెలలు అదే నూనె కానీ ఏదో ఒకటి తలకాయ పెడతా ఉంటే మంచిది. బాగుంటుంది. అట్లా లేకుండా నేను మల్లికార్జున జుట్టు మీద కంటే ఇట్లా దీని మీద ఎక్కువ శబ్దం వస్తుంది. కరెక్ట్. అదే జుట్టు ఉంటే శబ్దం రాదు ఎక్కువ. ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర వస్తుంది. నాకు చేయించే ఊడిపోయింది జుట్టు అంతా. వారానికి 2 సార్లు పెట్టించాను. బాగుండేది కాలేజీకి అది పెట్టి 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 అరుద్నాలు పెట్టుకుంటారు బాబు. పెట్టట్లేదు ఎక్కువగా. నేను అరుద్నాలు మానేశాను. కింద సాసినప్పుడు నమ్మకాయ పెట్టి ఏదో ఆయిల్ తెచ్చుకున్నాడు కదా. అదా అదా మసాజ్ ఆయిల్. ఇక్కడ చూసుకుంటే బాగుంటుంది అన్న. ఈ అద్దంలో ఇదే మొహం పోయి బండి అద్దమో ఇంటి దగ్గర ఉన్న అద్దం చూసుకుంటే ఇదేం రైట్ క్లారిటీ ఉండదు. అదైతే అర్థం కాదు. ఎప్పుడైనా అంతే. చాలా మంది అంటారు తేడా ఉంటుంది. ఇక్కడ చూస్తేనే మంచిగా మన అర్థం కూడా అదే రీతి లేదు. మన మామూలే మళ్ళా ఉమ్మటే తేడా. అక్కడ బాగుంది, ఇక్కడ చూసుకుంటే నిదానంగా ఉంది. నెక్స్ట్ మంత్ సూర్యమాసం నడుస్తుంది. అదే పుష్యమాసం. ఇవి పెట్టుకోకూడదుగా పుట్టండి లాంటివి. వాటికి తప్పలేదు. పెళ్ళిళ్ళను ఓటాలు పెట్టుకోకూడదు. చెవులు పుట్టడాలు అలా చేసుకోవచ్చు. అలా తప్పలేదు. చేసుకోవచ్చు. ఎవరికి పాప మా చెల్లెల అమ్మాయికి పుట్టెండుకులు ఉన్నాయి 9 నెలలు. నీకు ఎవరు బాబా పాప నీకు? నాకు ఇదో పాప బాబు ఇద్దరు.
అయితే మా అబ్బాయికి చెవులు కుట్టిద్దాం అంటాడు. 5 సంవత్సరం వచ్చినా చెవులు కుట్టిస్తే మంచిది ఉంటుంది. ఉందా మీకు? లేదు, అట్లా కుట్టిద్దాం అంటాడు. అట్లా కుట్టించేటట్టయితే కొంచెం పెద్దగా కుట్టి, ఎందుకంటే ఉంటే ఇప్పుడు కుట్టలేదు, పెద్దగా కుట్టి, ఎందుకంటే పీకేసుకుంటాడు. అదే నా డౌట్. మా వాడు అసలుకి ఆడుకున్నాడు అయినా పిల్లగాలు కూడా అస్సలు ఎందుకు చెప్పనా, నరకం కనబడుతుంది. ఇంకొక మా చెల్లెల పిల్లకేమో ఆమెకు పుట్టండి ఇది చెవులకి. ఆడపిల్లలకి వేరు, ఆడపిల్లలకి ఆడపిల్లలు మామూలుగా ఉంటారు, మగవాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళు అన్ని మేకప్లు కావాలి వాళ్ళకి. అందులో జాగ్రత్తగా పెట్టుకుంటాం. మగపిల్లలు ఉన్నది కదా, కొద్దిగా ఏజ్ వచ్చేసరికి సిగ్గుపడతాయి. ఇక వాస్తవం ఏంటంటే మాకు పుట్టిన తర్వాత 4 రోజుల పాటు నొప్పి ఉంటుంది. కొత్తగా కదా ఇప్పుడు గన్ను టైప్లో వస్తున్నాయి. ఏ గన్ అయినా కానీ నాదైనా రాదైనా కదా. సెకండ్ లైఫ్ అంటే సెకండ్ లైఫ్ అయినా వారం రోజులు 20 రోజులు పిచ్చెక్కిస్తాను. మా అమ్మాయికి పుట్టించినప్పుడు చెవుకి చీమ పట్టినట్టు అయింది. మరి వస్తుంది ఖచ్చితంగా, ఎవ్వరికైనా అంతే. నొప్పి రావాల్సిందే, ఆడవాల్సిందే. ఇంత గన్నైనా కానీ ఆ క్షణం తెలియదు నీకు. అదే అప్పుడు తెలియదు, వచ్చిందా ఎంత అవుతుంది చెప్పి. అప్పుడేమన్నా చిన్న సూది చుట్టుకుంటే చాలా మంది గోదావరి దగ్గర పంతులు వాళ్ళకి పేరు కూడా వచ్చారు. పేరు గుర్తా, జుట్టును మెయింటైన్ చేయాలి. డబ్బులు దానికి దీనికి కాదు, జుట్టు పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన నీకు ఇట్లా పెయిన్ కూడా వస్తుంది కదా, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే తగ్గిపోద్ది 2-3 నెలల కల్లా. ఎందుకు డబ్బులు పక్క, ఎందుకు మెడికల్ షాప్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ వచ్చుకుంటే తగ్గిపోద్ది అంటాడు. అది ప్యాచ్లు కాస్తా 2-3 ప్యాచ్లు కాస్తా తలకాయ ప్యాచ్లు వస్తుందా? రాదు కదా, వచ్చింది పెయిన్ కొడితే మళ్ళీ వస్తుందా? పులుసు కొత్త జుట్టు కూడా కాదు. అక్కడ ఏంటంటే ఇంజక్షన్ చేస్తారు. ఎక్కడ పెయిన్ కొడితే గుండుకైనా సరే గడ్డానికైనా సరే మంచిది కాదు. ఇంజక్షన్ చేస్తే వచ్చేసింది చాలా మంది. దాని బదులు కొరికించుకోవడం ఉండటం బెస్ట్. ఎన్ఎఫ్ఎస్ అనే షాంపూ వాడే షాంపూ 100 గ్రాముల షాంపూకి నీకు బయట లీటర్ వచ్చేస్తుంది.